Hello story lovers, welcome back to my channel Madly in Love part 55. సంగవి మాటలకి నవీన్కి కోపం వస్తున్నా కూడా యజమాని మీద అరవలేడు కాబట్టి అలాగే మేడం అని వినయంగా చెప్పడంతో సంగవి పొగరుగా నవ్వుతూ అతన్ని తీసుకుని క్యాంటీన్కి వెళ్ళిపోతే క్యాంటీన్ బయట ఉన్న వెయిటింగ్ లాంజ్ చైర్స్లో కూర్చున్నాడు నవీన్. అలా ఒక పావుగంట కూర్చున్న తర్వాత ఇందాక సంగవితో వెళ్ళిన వ్యక్తి చుట్టుపక్కల గమనిస్తూ బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడి మళ్ళీ క్యాంటీన్లోకి వెళ్ళడం గమనించి క్యాంటీన్లోకి తొంగి చూసేసరికి కాఫీ తాగుతూ అతని కోసం వెయిట్ చేస్తూ అతను రాగానే నవ్వుతున్న సంగవి వైపు చూశాడు. కాసేపటికి వెళ్దాం పదా అంటూ తన హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోకుండా ఫాలో అవ్వమని చెప్పిన సంగవి వైపు చూస్తూనే మేడం మీతో ఒక విషయం మాట్లాడాలి అనగానే కార్ డోర్ తీయబోయేది ఆగి ఏంటి అన్నట్టుగా చూడడంతో ఆ వ్యక్తి మీకు బాగా తెలుసా అని అడిగేసరికి ఏ వ్యక్తి అని అడిగింది సంగవి. అదే ఇప్పుడు మీరు కాఫీ తాగిన వ్యక్తి అని అడిగాడు. అవన్నీ నీకెందుకు పక్కన తిప్పుకుంటున్నాను కదా అని ఓవర్గా చనువు తీసుకున్నావనుకో బాగోదు అనేసరికి మేడం నేను ఎందుకు అడుగుతున్నానో అర్థం చేసుకోండి. అతను ఎందుకో మంచివాడిలాగా లేడు, మిమ్మల్ని ఇరికించడానికి ట్రై చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తోంది. మీరు నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఆడపిల్లల విలువ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకోండి అన్నాడు నవీన్. షటప్. ఈ మంచి మాటలేవో నీ చెల్లెలకి చెప్పి ఉంటే బావుండేది. డబ్బున్న వాళ్ల మీదకి చెల్లెళ్ళని ఉసిగొలుపుతూ నాకు కహానీలు చెబుతున్నావా అన్న సంగవి వైపు నవీన్ కోపంగా చూశాడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్కి అందరూ వాళ్ళని చూస్తుంటే డ్రైవర్ కల్పించుకుని మేడం రోడ్డు మీద అందరూ చూస్తున్నారు, ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. అతను ముందు మామూలుగానే మాట్లాడాడు, మీరే కదా నోరు జారారని డ్రైవర్ అనేసరికి వాడిని కోపంగా నోరు ముయ్యమని చెప్పి ఓహో మీరందరూ ఒకటే క్లాస్ కదా, అందుకే సపోర్ట్ చేస్తున్నట్టున్నారు, చెప్తాం ఈ పని. కార్ స్టార్ట్ చేయమని కోపంగా చెబుతూ ఎక్కి కూర్చోవడంతో నీ కర్మ అనుకుంటూ నవీన్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కర్ణ డోంట్ ప్లే జోక్స్ అరౌండ్. అక్కడ ఆ తింగర్ది దాని చెల్లెల్ని నువ్వేదో పట్టించుకోకుండా వదిలేసావని గొంతు చించుకుంటుందిరా. దాని దగ్గర నీ గురించి గొప్పగా చెప్పొచ్చా? పైగా నీ ప్రేమ గురించి కూడా నాకు తెలుసు, ఏమైందో చెప్పరా అన్నాడు విరాట్. చూడు నువ్వు నీ అకాడమీలో స్టాఫ్ మీద వదిలేసినట్టు నేను వదిలేయలేను, నాకు చాలా వర్క్ ఉంది, మూసుకుని దొబ్బేయ్ అన్నాడు కర్ణ. నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా అని విరాట్ గద్దించడంతో సెక్యూరిటీ అంటూ బెల్ కొట్టడంతో విరాట్ కోపంగా చూస్తూ నువ్వు మెంటల్ నా కొడుకు అని తెలిసి కూడా నిన్ను అడగడానికి వచ్చాను చూడు, నాకుండాలి బుద్ధి అనుకుంటూ లోపలికి వచ్చిన సెక్యూరిటీ వైపు షార్ప్గా చూసేసరికి వాళ్ళు భయపడి తలదించుకుంటే విరాట్ బయటికి వెళ్ళిపోయాడు. కార్ డోర్ మీద చేవేసి మొబైల్ బయటకు తీసి దక్షకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా అసలు దక్ష కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే దక్షకి మెసేజ్ చేశాడు. నువ్వు కర్ణ దగ్గర నుంచి వెళ్ళిపోయావని నాకు, మీ అక్కకి, మీ తమ్ముడికి, ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. నువ్వెక్కడున్నావో చెప్పకపోతే మీ అక్క గొంతు చించుకొని అరిచి చచ్చిపోయేలా ఉంది. వాడిలాగా నువ్వు కూడా తయారవ్వకుండా అసలు ఎక్కడ చచ్చావో చెప్పు అని మెసేజ్ చేయడంతో అది చూసిన దక్ష షాక్ అవుతూ వెంటనే విరాట్కి కాల్ చేసి అక్కకలా తెలిసింది బావా అని అడిగింది కంగారుగా. దక్ష, నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావా లేకపోతే మా వాడి వల్ల నీకు బ్రెయిన్ ఖాళీ అయిపోయి ఈ మధ్య ఇలా తయారయ్యావా అని విరాట్ అసహనంగా అడగడంతో ఏమైంది బావా అని అడిగింది దీనంగా. రాత్రి ఏడుస్తూ వెళ్ళిపోయావు, ఉదయాన్నే నువ్వు కనిపించకపోతే నిన్ను ఇంట్లో వెతుకుతారని తెలీదా?
స్నేహ బామ్మ వెతికి నువ్వు కనిపించకపోయేసరికి స్నేహ మురళికి కాల్ చేసిందంట. వాడు మాత్రం ఎక్కడని వెతుకుతాడు. అందుకే ముందు మీ అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వు ఇంటికి రాలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మా దగ్గరికి ఏమైనా వచ్చావేమోనని నా ఫోన్కి కాల్ చేస్తే ఆ టైంలో నా మొబైల్ మీ అక్క పక్కన ఉండేసరికి తను రిసీవ్ చేసుకొని మురళి అడిగిన క్వశ్చన్స్ ద్వారా మొత్తం తెలుసుకుంది. వాడి తప్పు కూడా లేదు. నేను ఎత్తానేమో అనుకుని కంగారుగా టకటక అన్ని విషయాలు అడిగాడు. కానీ మీ అక్క వింటుందని వాడు మాత్రం కలగంటాడా ఏంటి అన్నాడు. దక్ష మౌనంగా ఉండేసరికి నువ్వెక్కడున్నావో చెప్పు, ఫోన్లో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నేను అక్కడికి వస్తానని చెప్పడంతో తను ఉంటున్న ఫ్రెండ్ అడ్రస్ చెప్పి ఇక్కడికి వస్తే చుట్టుపక్కల చూసే వాళ్ళకి బాగోదు బావా. వీధి చివర ఒక కాఫీ షాప్ ఉంది. నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను. మీరు ఆ ఏరియాకి వచ్చాక ఆ కాఫీ షాప్ దగ్గరికి రండి అని చెప్పి కాల్ కట్ చేసి కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళగానే మరొక 40 నిమిషాల్లో విరాట్ వచ్చి దక్షని దూరం నుంచి ఏ టేబుల్ దగ్గర ఉందో చూసి దగ్గరికి వెళ్ళి 2 కాఫీలు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పు అసలేమైంది, ఎందుకు వెళ్ళిపోయావు? నాకు తెలిసి మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం. వాడిని అడిగితే నాకు అసలు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. ఏమైంది చెప్పు అన్నాడు. మీ ఫ్రెండ్ నన్ను మాత్రమే కాదు బావగారు మిమ్మల్ని కూడా ఫూల్ చేశాడని అనగానే వాట్ డూ యూ మీన్ అన్నాడు విరాట్. దాంతో దక్ష మోహన్ రామ పుట్టినరోజు నైట్ జరిగిందంతా చెప్పడంతో ఆర్ యూ క్రేజీ దక్ష, వాడెప్పటికీ అలా మాట్లాడ్డు. కోర్స్ వాడికి నీ మీద ఆపేక్ష ఎంతుందో ప్రేమ అంతకంటే 100 రెట్లు ఎక్కువగా ఉంది. ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా ఆపేక్ష కూడా ఉంటుంది. అంత మాత్రాన నువ్వు పనికిమాలిన విషయాలని హైలైట్ చేసి వాడి ప్రేమని కించపరిస్తే వాడు అలా రియాక్ట్ అవ్వకుండా హారతిస్తాడని అనుకుంటున్నావా అనగాని ఎందుకు బావా ప్రతి ఒక్కరూ అతనికి మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తున్నారు. నా మనసు గురించి ఎవరు ఆలోచించరా అని అంది దక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ. విరాట్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఇద్దరూ ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. పోనీ అక్కడే ఎందుకలా మాట్లాడావని వాడిని అడిగావా అనగానే లేదు అన్నట్టుగా తలదించుకొని తలాడించడంతో వాడిని అడగలేదు. కానీ మీది ప్రేమ కాదు, మీకు కావాల్సిందే ఎంటర్టైన్మెంట్ అని ఈజీగా వాడి మొహం మీద అడిగేశాం. మరి అలా రియాక్ట్ కాకుండా ఇంకెలా రియాక్ట్ అవుతాడు? అట్లీస్ట్ ఆ రోజు జరిగిందేంటో చెప్పి వాడిని ప్రశ్నించున్నా కూడా అలా ప్లాన్ చేసింది ఎవరో వాడు కనిపెట్టి ఉండేవాడు అనగానే ప్లాన్ ఏంటి బావా అని అంది దక్ష అయోమయంగా. ఇది శాంభవి ఆంటీ సంగవి కలిసి చేసిన ప్లాన్ అని క్లియర్గా ఉంది. నువ్వెంత చెప్పినా వాడి మీద ఉన్న భయంతో అక్కడే ఉంటున్నావు. కానీ ఎప్పుడైతే నిన్ను ఒక ఫూల్ లాగా చేసి నీతో ఎంటర్టైన్మెంట్ కోసం వాడు తీసుకొచ్చాడు అని నీకు ప్రూఫ్ చేస్తే నువ్వే స్వయంగా వెళ్ళిపోతావని ఇలా ప్లాన్ చేసినట్టున్నారు అన్నాడు విరాట్. నా ఫ్రెండ్ కూడా అదే మాట చెప్పింది బావగారు. కానీ వాళ్ళు అలా ఆ స్టేటస్లో ఉండి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని నేను అస్సలు అనుకోను అని అంది దక్ష. మా మమ్మీ స్టేటస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది దక్ష. కానీ దీక్షితని నన్ను దూరం చేయడానికి మా మమ్మీ కూడా సనాతో కలిసి చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేసింది కదా. ఇక్కడ కూడా అదే జరిగిందని ఎందుకు నమ్మట్లేదు నువ్వు అన్నాడు. విరాట్ మాటల్లో కూడా నిజం ఉండేసరికి దక్షకి అయోమయంగా ఉండడంతో తల పట్టుకుని కూర్చుంటే చూడు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు, అది నేను అర్థం చేసుకోగలను. వాడిని ప్రేమిస్తున్నావు కదా అని అడగడంతో తలెత్తి కన్నీళ్లతో అవునన్నట్టుగా తలాడించింది. గట్టిగా ప్రేమ పుట్టే టైంకి ఫిట్టింగ్ పెట్టారన్నమాట. ఆంటీ అంటే స్టేటస్ పిచ్చితో చచ్చిపోతుంది, సంగవి కూడా బ్రెయిన్ లేకుండా బిహేవ్ చేయడం ఏంటి అని అనుకున్నాడు విరాట్ కోపంగా. దక్షని చూస్తుంటే బాధ కలగడంతో ఇప్పుడు నీకు రకరకాల ఆలోచనలు వస్తాయని నాకు తెలుసు. అందుకే మాతో రా, కాస్త కూల్ అయ్యాక నీకు వాడికి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఇద్దరు కలిసి సార్ట్అవుట్ చేసుకోండి ప్లీజ్. వాడు నువ్వు లేకపోతే బ్రతకలేడు. వాడికి మొదటి నుంచి ఏ విషయానికి రిక్వెస్ట్ చేయడం అలవాట్లేదు. అందుకే నేను బ్రతిమాలి ఉండకపోతే వాడికి ప్రేమ లేదని అర్థం కాదు. నువ్వే తెలుసుకోవాలని వాడు వదిలేశాడు అని అర్థం అన్నాడు విరాట్.
మీలాంటి స్నేహితుడు ఉండడం కరుణగారి అదృష్టం, కానీ నాకంత అదృష్టం లేదు. ఆయన జీవితంలో స్థానం సంపాదించుకునేంత అదృష్టవంతురాలిని నేను కాదు బావగారు. దయచేసి నన్ను మీతో రమ్మని పిలవకండి. నేను రేపు కానీ ఎల్లుండి కానీ మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.